హాయ్ మామ. అవసరానికే మనుషుల బిగ్ బాస్ హౌస్ జరిగిన సెన్సేషనల్ మామూలుగా లేదు మామ. కళ్ళ కట్టినట్టు చూపిస్తాను చూడండి. దివ్య, సంజన, తనుజ మధ్యన జరిగిన వారు మామూలుగా లేదనమాట. పాత కక్షలు అసలు మామూలుగా లేదురా బాబు. అసలు బెజవాడ రౌడీజం ఎలా ఉంటుందో, దాని తర్వాత రక్త చరిత్ర తక 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 పాత కక్షలన్నీ అసలు మనసులో పెట్టేసుకొని అవసరం వచ్చినప్పుడు ప్రతీకార కాస్త విరూపాక్షలాగా విజృంభణ చేసిన మన సంజన గారికి ప్రణామములు. ఆవిడ యొక్క మైండ్కి నా జోహార్లు. పాపం ఇటుపక్క బ్రిలియన్సు, అటుపక్క ఏమో అమాయకం, ఇటుపక్క ఏమో బ్రిలియన్సు అమాయకం. ఎవరికి ఏమి అయ్యిను, ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు హించెదరు. పాపం ఇక్కడ తనుజ గారైతే నలిగిపోయారు. డీటెయిల్గా ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా, టైం వేస్ట్ చేయకుండా. ఏంట్రా బాబు వీడు సొల్లు చెప్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, అసలు కంటెంట్ ఉందా లేదా అని చెప్పి మీకు ఇసుకు రాకముందే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నామమ్మ. చూసి చూడటం మామ. మీ అందరూ నాకైతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి మామ. నా ఛానల్కి ఒక లైక్ చేసుకోండి మామ. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది మామ. దానంత హ్యాపీనెస్ నాకేది లేదు మామ. మన వీడియో అయితే కనుక మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి కనుక షేర్ అవుతుంది కదా. సో ఆ షేరింగ్ ఒకటి చాలా మామ మనకి, ఓకేనా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే కనుక అసలు మనం థంబ్నెయిల్ పెట్టాను చూసారా, దివ్య కాళ్ళ మీద పడిన తనూజ అని చెప్పి ఎంత ఏడ్చిందో పాపం తనుజ. ఈరోజు అయితే కనుక పడుకునే ముందు నాకెందుకు ఇవ్వలేదురా బాబు కెప్టెన్సీ పోస్టు అని చెప్పి. ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తానమ్మా. నేనున్నాగా, నేను ఒకటి పిచ్చుడిని చెప్పడానికి స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు, ఎక్కడ బరువు రాకుండా. చూడు, ఇది మోసమే తనుజ అన్న పాపం దివ్య. సపోర్ట్ ఇవ్వలేను, నువ్వు చేస్తుంది మోసమే. పాపం బర్నీ గారేమో నాతో ఉంటే నువ్వు ఓర్చుకోలేవు, ఇప్పుడేమో నీ అవసరానికి నన్నేమో రిక్వెస్ట్ చేస్తూ నా కాళ్ళ మీద పడుతున్నావా? ఏమాత్రం ఇది నీకైతే కనుక న్యాయమా ఇది నిజమా అనిపిస్తుంది. దానితో పాటుగా సంజన గారు అసలు క్యాప్టెన్సీ టాస్క్లో సంజన గారు అసలు ఆడిన నాటకం ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక నేను సంజన గారు క్యాప్టెన్సీ టాస్క్లో ఆడిన బ్రిలియన్స్ ఒక 2 లైన్స్ అలా చెప్తామా. మీకైతే కనుక నచ్చేసేది అనమాట. ఫస్ట్ అయితే కనుక ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక మన ప్రీవియస్ వీడియో వెనక ఉంది మామ, అదైతే కనుక చూసేసుకోండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకైతే కనుక. సో ఇంకో మాట ఏంటంటే మామ, నేను చెప్పాలని అనుకుంటుంది మీకైతే కనుక. సో అసలు కెప్టెన్సీ టాస్క్ పెట్టడం ఏంటి, ఆ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ విన్నరు బర్నీ గారి టీం అవ్వడం ఏంటి, సెకండ్ విన్నరు తనుజ గారి టీం అవ్వడం ఏంటి, రిమైనింగ్ ఇద్దరు రాము అవడం ఏంటి, మన ఇమాన్యుల్ అవడం ఏంటి? ఏంట్రా బాబు ఇదంతా కళ్ళ కట్టినట్టు స్కెచ్చా, లేకపోతే నిజంగా జరుగుతుందా? డౌట్ వచ్చేస్తుందా జనాలందరూ చూసేవాళ్ళకి? బిగ్ బాస్ హౌస్ స్కెచ్ అనుకోవడం, స్కెచ్ అనుకోవడం పొరపాటు. ఎందుకంటే కనుక మరీ అంత క్లియర్ కట్గా స్కెచ్ గీరండి, అది ఫ్లోలో అలా జరిగిపోతుంది అనమాట. సో అలా మన సంజన గారు అంటారు చూసారా, ఓవర్లాప్లో జరిగిపోయిందని, ఓవర్లాప్లో పుట్టాడు సార్ అని చెప్పి. ఇది కూడా ఓవర్లాప్లో కాదు, ఒక సర్టెన్ ల్యాప్ కూడా కాదు, క్లియర్ కట్గా ఒక స్ట్రాటజీ ప్రకారంగా జరుగుతుంది అనమాట. సో క్యాప్టెన్సీ టాస్క్ జరిగిందండి. క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరెవరికి పడింది? మన ఫైనల్గా కళ్యాణ్కి, తనుజకి పడిందండి. బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారు లేరు, తనుజ కళ్యాణ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ, శ్రీజ, డీమాన్ పవన్, రీతూ చౌదరి, సంజన, దాని తర్వాత దివ్య నిఖిత యొక్క రోలు మామూలుగా లేదనమాట. అసలు దివ్య నిఖిత యొక్క రోల్ ఎంత ఉందంటే కనుక అబ్బో కొద్దిగా గొప్ప కాదు. సంజన గారు అయితే కనుక ఇంకో వేరే లెవెల్ అనమాట. ఇక్కడ ఉన్నది ఒక బర్నీ అన్నే. లింగు అని చెప్పి ఒకటేం చేయగలరు? బర్నీ అన్న ఏం చేయలేడు కదా. పోనీ బర్నీ అన్న ఒక సపోర్ట్ ఇచ్చినా తనుజాకి అసలు వేరే వాళ్ళ సపోర్ట్ లేదు. దివ్య నిఖితగా తనుజ నచ్చదు, ఎందుకు నచ్చదో చెప్తాను. సంజన గారికి నచ్చదు, ఎందుకు నచ్చదో చెప్తాను. రీతూ చౌదరికి కూడా రీసెంట్గా తనతో అయితే గొడవైందనమాట, దానికి నచ్చదు కళ్యాణ్తో పోల్చుకుంటే. ఇమాన్యుల్ కూడా ఓకే 50-50. శ్రీజాకి అసలు నచ్చదు, ఇంకా సుమనాన్నకి బెబ్బే, రాముకి కూడా నచ్చదు. ఆల్రెడీ పాత గొడవలు ఉన్నాయి కాబట్టి.
అలా ఎవరికి నచ్చకుండా నువ్వు హౌస్ కెప్టెన్ ఎలా అవుదాం అనుకుంటున్నావు అమ్మా సంజన, సారీ తనుజాదేవి, చెప్పమ్మా నాకు. చూడు చూ చెప్పమ్మా, చెప్పమ్మా ఓ పావురమా లా లా లా. ఈ టాస్క్ ఇంత ఫన్నీగా నేను చేయడానికి రీజన్ ఏంటంటే కనుక మన అన్ని వీడియోలు చూసుకోండి, ఎక్కడ ఫన్నీగా ఉండవు, స్క్రిప్ట్ రిలేటెడ్గా అందాం. నాకైతే ఎందుకో ఈ టాస్క్ మనం ఫన్నీగా చేద్దాం, ట్రై చేద్దాం. అసలు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నచ్చుతామా లేదా, తిడితే కామెంట్లో తిడతారు, పొగిడిన కామెంట్ రూపంలో పడతారు, ఏదైనా సరే మనకే కదా వచ్చేస్తుందని చెప్పి నేనైతే కానీ చేస్తాను మామ. మన స్క్రిప్ట్ ఇప్పటివరకు మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్లో ఒక 100 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. చూస్తున్నావు కదా నువ్వు, లైక్ కొట్టు మామ, ఓకేనా? సో చూస్తున్నావు కదా మామ, సబ్స్క్రైబ్ చేయ మామ, ఎందుకంటే కనుక పెట్టినట్టు వీడియో నేను రా మామ. అసలు తనుజాకి ఎందుకు అవకాశం ఇవ్వలేదంటే కనుక, అసలు దివ్య గారి మన కాళ్ళు పడడానికి కారణం ఏంటి? దివ్య నువ్వు లేకపోతే నేను దివ్య, నెక్స్ట్ టైం నుంచి నీతోనే ఉంటాను దివ్య, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు దివ్య, ఇన్నిసార్లు నువ్వు భరణి గారికి సపోర్ట్ ఇచ్చావు కదా, ఒక్కసారి నాకు సపోర్ట్ చేయ దివ్య అని చెప్పి ఏడుస్తుంది అనమాట. నేను చేయను, నేను నిన్ను నమ్మను, నువ్వు ఏం చేస్తావు చేసుకో అని చెప్పి తేల్చి చెప్పింది అనమాట. సో అసలు సంజన గారే మెయిన్ రోల్ అండి మా ఇక్కడ చెప్పాలంటే. ఎందుకంటే కనుక సంజన గారు అంతకుముందు క్యాప్టెన్సీ చేసిన టాస్క్లో కూడా మన తనుజ గారు ఆవిడతో నడుచుకున్న వ్యవహారం కరెక్ట్గా లేదు. దట్టు ఏంటంటే కనుక ఫుడ్ మానిటర్గా ఉన్న తనుజ పోపు పెట్టమంటే పెద్ద పెద్ద పోపులో పంచాయతీలు పెట్టిందనమాట. సో ఏడ్ చేసి మీరు నా ప్లేస్లో కూర్చి అరవద్దు అది ఇదని చేసి, అదే టైంలో ఉన్న దివ్య చెఫ్గా ఉన్న మానిటర్ కుక్గా ఉన్నప్పుడు ఆ దివ్య నిఖితాన్ని కూడా పాపం గొడవ వేసేసుకొని అంత గల్లగదరం చేసేసేసి పంచాయతీలు వేసేసేసి ఆవిడ ఏదో పోపు అడిగితే ఆవిడకి ముష్టి వేసినట్టు ప్యాకెట్లు విసిరెత్తి, అసలు అంత యాటిట్యూడ్ కాదులే కానివ్వండి. అరే బాబు ఇదేదో పెద్ద వ్యవహారం తేడాగా ఉందిలే, సరే నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటా అన్నప్పుడు సంజన గారు అయితే అప్పుడు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు టైం వచ్చింది, ఆవిడ చేతిలో పెట్టారు బిగ్ బాస్ అయితే కనుక. సంజన నువ్వైతే కనుక ఆటని చెడు కూడా ఆడిచ్చేసి అని చెప్పి చెప్పగానే ఇంకేముంది, నాకు అసలు లాస్ట్ రౌండ్ కెప్టెన్సీ టాస్క్లో ఈవిడ సంచాలక అంటే నాకైతే పిచ్చికలు ఎగిరిపోయినాయి. ఈవిడ ఖచ్చితంగా తనుజాకి యాంటీ, వేరే వాళ్ళు అంతా పక్కన పెట్టండి, తనుజాకి యాంటీ, మన తర్వాత దివ్యాకి యాంటీ, ఇమాన్యుల్ ఫ్లేవర్, రాముకి యాంటీ, అంతా యాంటీలే, భరణికి యాంటీ, ఫైనల్గా ఉంది కళ్యాణ్. పాప మన ఒక్కడే సేఫ్. నేను అనుకున్నా కరెక్ట్గా వీళ్ళు ఎవరికి అవకాశం లేదబ్బా, ఈవిడ వచ్చిందంటే కనుక ఒక్కొక్కరిని ఫసక్ అనుకున్నాను నేనైతే కనుక. నేను అనుకున్నట్టే జరిగింది. సో పాత కక్షలు ఉన్నాయి కాబట్టి సంజన గారు అయితే కనుక మన తనుజ గారిని అయితే కనుక పైకి లాగలేదు, తొక్కి పడేశారనమాట, తొక్కి నార తీసిందనమాట ఒక మాట చెప్పాలంటే సింపుల్గా. అండ్ దివ్య నిఖిత గారు ఎందుకు సపోర్ట్ చేయలేదంటే కనుక ఆవిడ ఒకనొక టాస్క్లో వీళ్ళు ఏదో నిన్న నైట్ షో పెట్టాలన్నమాట, ఇద్దరు పక్క పక్కనే కూర్చుని, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మనసంతా నువ్వే, మైనే ప్యారుకియా ప్రేమ పావురాలు, అసలు అలా అనుకున్నట్టుగా ఏంటో అమ్మా. అసలు ఒక ఇద్దరు, మనం ఎందుకులే మనం బూతులు మాట్లాడకూడదు ఇక్కడ, బాగోదు, నోటి దాకా వచ్చింది, లేకపోతే ఆ ఓటు వాడేసేవాడిని నేనైతే కనుక. సో ఇద్దరు నీ అమ్మ లేడీస్ కలిసి ఉంటే అదేదో తేడా ఉంటుంది కదా, ఓటు ఉంటుంది కదా, మనం అలా చెప్పుకూడదు, మళ్ళీ తప్పు, మళ్ళీ చూసిన వాళ్ళు మరి ఏదో అనుకుంటారు అనమాట. సో అది కట్ చేసేసేయండి, ఆ మాట ఏం లేదు, ఆ మాట అందుకు రియల్లీ సారీ ఫ్రెండ్స్, ఆ మాట వెనక్కి తీసేసుకుంటున్నాను నేను. సో వాళ్ళు నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి కలిసి ఉన్నారా బాబు అన్న బాండింగ్లో అర్ధరాత్రి గుసగుసల్లో మనం చేయలేదు కానివ్వండి. ఆ వీడియో ఇక్కడైతే కనెక్షన్ చేస్తున్నాను. మిడ్ నైట్ బస్లో చెప్పు, నీకే కలర్ ఇష్టం? నాకు బ్లూ ఇష్టం. నీకేమి ఇష్టం? నాకు రెడ్డే ఇష్టం. అవునా? నీకు ఫుడ్ ఏమి ఇష్టం? నాకు చికెన్ మంచూరియా. అవునా? సరే నాకు కూడా అదే. మన ఇష్టాలు సేమ్ ఉన్నాయే. ఒకరోజు మనం శారీ కట్టుకుందాం, నెయిల్ పాస్ట్ నేను వేస్తాను, ఒకరోజు నువ్వు జడ నేను వేస్తానే, ఇద్దరు మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం అన్నట్టు అసలు ఫ్లోలో మాట్లాడేసుకున్నారన్నమాట. ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీక్లో బాబో అసలు మన తనుజ గారిని, దాని తర్వాత దివ్య నిఖిత గారిని, భరణి గారిని ఆపేది ఎవర్రా బాబు, వీళ్ళకి అడ్డు లేదు, మధ్యలో ఏమో నాన్న, అటుపక్క పెద్ద కూతురు, ఇటుపక్క చిన్నదో కూతురు, చిన్నలో వైపు పెద్దదో వైపు భరణి గారి మధ్యలో ఏం చేస్తారో చూడాలి అని ఉంటుంది అనమాట. సో ఆ టాస్క్ అయితే కనుక పాపం దివ్య నిఖిత గారు కూడా దగ్గరికి వెళ్ళి పాపం తనుజ ప్లీజ్ దివ్య ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వవా, నెక్స్ట్ టైం నుంచి నేను నీ మాటే వింటాను, నెక్స్ట్ టైం నీకు సపోర్ట్ చేస్తాను. ఎలా అడుగుతున్నావు? మొహం పెట్టుకున్నావు, చిక్కుందా అది ఇది అన్నట్టుగా చూస్తాను అనమాట. ఎలా అడుగుతున్నావు తనుజ?
లేదు దివ్య, ఇన్ని రోజులు నువ్వు మా నాన్నకే సపోర్ట్ చేసావు, ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయ. నేను చేయను, నేను బర్నీ గారికే సపోర్ట్ చేస్తా. నా ఓటు ఆయనకే. ఆయన ఓడిపోయినా పర్లేదు, ఆయన నేను కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదు. అమ్మ ఏ స్లిప్ అయిపోయా, నేను ఇక్కడ లీక్ చేసేసా. అర్థమైపోయిందా మీకు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా పర్లేదని ఎందుకన్నాను. ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఉంటుంది మామ. ఖచ్చితంగా మీకైతే కన్నా 100కి 100% ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఈ వీడియోలో పాపం తనుజ గారు అయితే చాలా అంటే రిక్వెస్ట్ చేశారు మామ. ఆవిడైతే కనుక దివ్య గారి మాట వినలా అండ్ మైండ్ గేమ్ ఆడి ఇక్కడైతే కనుక సంజన గారు పాపం తనుజ గారిని తొక్కేసి ఒక నార తీస్తారు మామ. ఇంకా ఫైనల్గా అందరి డెసిషన్ ప్రకారంగా మన కెప్టెన్ అయితే కనుక కళ్యాణ్ గారు వండర్ఫుల్గా అయిపోయారన్నమాట. ఆయన అయితే కనుక అందరూ అప్రిషియేట్ చేశారు, కంగ్రాచులేషన్ బ్రదర్ అని చెప్పి. సో అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఇంకా ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ పర్సన్ హౌస్లో ఇంటెలిజెంట్ అండ్ టాలెంటింగ్ పర్సన్ ఒక్కసారి అయితే కనుక ఆల్రెడీ మన క్యాప్టెన్గా చేసి ఇంటిలో నుంచి ఇంటిలో నుంచి అయితే కనుక ఒక టాప్ మోస్ట్ ప్లేయర్గా కష్టపడుతూ నాకంటూ ఒక కర్మ సిద్ధాంతం ఉంది, నా కర్మ సిద్ధాంతాన్ని నేను ఫాలో అవుతానన్న వ్యక్తి. దాని తర్వాత మంచి ఇమాన్యుయల్ గారిని అమ్మ అని పిలిపించుకున్న ఏకైక మనిషి సంజన గర్లాని గారి పుట్టినరోజు అనమాట. సో హ్యాపీయెస్ట్ బర్త్డే మన ఛానల్ నుంచి అండ్ మన తరపు నుంచి సంజన గారు అండ్ బిగ్ బాస్ హౌస్ తరపు నుంచి కూడా మీకైతే కనుక హార్ట్లీ విషెస్ అనమాట. సో ఆవిడ యొక్క బర్త్డే అందరూ చక్క అని చెప్పి యాపిల్ కట్ చేసుకుంటారనమాట ఒక ప్లేట్లో. సో ఇమాన్యుయల్ అయితే కనుక పాట పాడతారనమాట. ఏం పాట అది మామ? ఏదో పాట ఉంది మామ, అమ్మ అని చెప్పి ఒక పాట పాడాడు. నాకైతే టైం గుర్తురాట్లా, లేకపోతే కనుక నేను ఆ పాట పాడేవాడిని అనమాట. చాలా మంచిగా పాడాడు. ఏదో ఉంటుంది, ఒక పేగుని కన్ని పెట్టుకున్నామా ఏదో ఉంటుంది. సో పాట అయితే కనుక మంచిగా పాడాడు. గుర్తొస్తే కనుక నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పాడతాను. సో మంచిగా పాడాడు. నాకైతే కనుక హార్ట్ టచింగ్ అనిపించింది ఆ పాట పాడంగానే. అసలు అబ్బా, ఇమాన్యుయల్ బ్రదర్లో కూడా ఎంత మంచి టాలెంటెడ్ ఉందా అని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు ఎక్కడ తక్కున్నారు బాబు. నేను ఖచ్చితంగా బిగ్ బాస్ అయితే కానీ నెక్స్ట్ వీడియో నుంచి వాడేస్తారు చూడండి. ఇంకో పాటలు మామూలుగా లేదు అని చెప్పి చెప్తారనమాట. సో దీని తర్వాత పాపం తనుజ గారు అయితే కనుక బోర్ని ఏడ్ చేస్తారండి. వాళ్ళందరూ అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటే తనుజ గారు రాకుండా అక్కడ ఏడుస్తూ ఉంటుంది. దాని తర్వాత దివ్య నిఖిత ఇద్దరు ముగ్గురితో మీటింగ్ పెడుతుంది అనమాట. ప్రియా రితుతో, దాని తర్వాత రాముతో. ఏం నా తప్పేముంది, అసలు నా తప్పేం లేదు కదా, తప్పేం లేకుండా హెల్ప్ చేయండి అంటే అలా చేస్తాం, అసలు ఏంతో ఇది చాలా బాగుంది కానీ అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఏదో బర్నీ అన్న అసలు నాకేం తెలియదు అన్నట్టుగా అంతా చేసేసేసి ఇప్పుడు చేస్తే గెలిచేస్తుందా ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాను అనమాట. బర్నీ అన్న అయితే పాపం ఏంట్రా బాబు, ఇన్ని రోజులు పాపం కన్నా కూతురు కదా ఎక్కువగా చూసుకున్నావు కదా సామి నువ్వు, ఇప్పుడు దివ్య నిఖిత గారు రాగానే పాపం చిన్న చూపు అయిపోయిందా. ఆ మాట తనుజాకి తెలిస్తే పాప గుండె పగిలిపోద్ది బాబాయ్. అయ్యో ఎంత పని చేశా బాబాయ్. ఈ వీక్ అయితే కనుక మరి నువ్వు దివ్య గారు కలిసి ఎవిక్టెడ్ అయిపోతున్నారు అన్నమాట అయితే వార్తల్లో వస్తున్నాయి బయటికి. అది నిజమా కాదా అని చెప్పి నేనైతే కనుక నెక్స్ట్ వీడియో చేస్తాను. ఆ వీడియో అసలు మిస్ అవ్వద్దు మామ. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మీ అందరికి ఖచ్చితంగా నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో అయితే ముగిస్తున్నాను. మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేయకుండా అసలు బయటికి మాత్రం వెళ్ళొద్దు. మినిమం 100 లైకుల నుంచి 1000 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకేనా? మీ సపోర్ట్ ద్వారా అయిపోతుంది మామ. చేయించేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.